దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం మాట్లాడుకునే ఒక మంచి టాపిక్ ఏంటంటే, మహాశ్రమలలో దేవుడు మార్గాన్ని సరళం చేయగలడు. చాలాసార్లు ప్రతి మనిషి ఈ శ్రమను నేను దాటలేను, ఇంకా ఓప్స్ లేవు, అయిపోయినాయి, నా వల్ల కాదు, నేను ఒకవేళ ఈ మహాసముద్రం అనే ఈ శ్రమను దాటలేనేమో, నాకు చేత కాదేమో, నా వల్ల కాదేమో అనే సందర్భం ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో ఉండే దేవుడు చెప్పే ఒక మాట ఏంటి తెలుసా? మహాశ్రమలలో మార్గాన్ని సరళం చేసే దేవుడు. శ్రమ వేరు, మహాశ్రమలు వేరు. అది ఊహించలేని శ్రమ, అది ఇంపాసిబుల్, ఇంకా జరగదు, ఇది నా జీవితంలో నా వల్ల కాదు, నేను చేతకానివ్వండి, నేను దాటలేనేమో అనే సందర్భం నీ జీవితంలో ఒకవేళ ఉంటే, ఈరోజు నా దేవుడు చెప్పే ఒక మాట ఏంటి తెలుసా? మహాశ్రమలలో నేను మార్గాన్ని సరళం చేస్తాను. ఇదే సందర్భం ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిందండి. ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నప్పుడు, దేవుణ్ణి పూర్తిగా మరిచిపోయిన సందర్భాలు వారి జీవితంలో ఉన్నప్పుడు, దేవుడు యేసోబుని ఎరగని ఒక రాజును తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు దేవుడే. అప్పుడు ఆ వ్యక్తి ఈ పనుల భారాన్ని ఇశ్రాయేలు ప్రజల మీద, ఎబ్రీల మీద ఆ పనుల భారాన్ని పెట్టినప్పుడు వారి పితరుల్ని ఆశ్రయించారు. ఏంటి, మనము ఏం చేయగలం, ఇంకా మన వల్ల కావట్లేదు అన్నప్పుడు వారి పితరులు చెప్పారు, వారి పెద్దవారు చెప్పారు, ఏమని తెలుసా? మనకొక పితరుడు అబ్రహాము ఈ సంతతికి యజమాని అయినాడు, ఆయనకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ దేవుడు గొప్ప దేవుడు, ఆయన అడుగుదామన్నప్పుడు అందరు కలిసి దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థన ఆలకించి, ఎవరైతే మోషేని ఏర్పరచుకున్నాడో దేవుడు, ఆ మోషేని ఈ ఐగుప్తు దేశమునకు పంపించాడు. తర్వాత కొన్ని సూచక క్రియలు మోషే ద్వారా జరిగిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డారు. ఇక్కడ దేవుడే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి కానాను అనే ఒక ప్రాంతానికి, పాలుతీళ్లు ప్రవహించు దేశాన్ని ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి విడిపించిన దేవుడు వారిని తీసుకెళ్లి ఎర్ర సముద్రం దగ్గర నిలిచిండే వారిగా చేశాడు. ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని విడిపించి, లేకపోతే ఆ వ్యక్తులను విడిపించి, ఇశ్రాయేలు ప్రజలు విడిపించి ఎందుకు ఎర్ర సముద్రం దగ్గర నిలిచిపెట్టాడో తెలుసా? మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుని నమ్ముకున్న మనము, దేవుని మీద ఆధారపడుతున్న మన జీవితంలో శ్రమ ఎందుకు వస్తుందో తెలుసా? చూద్దాం ఒకసారి. వీరి జీవితాల్లో ఆ శ్రమను దేవుడు ఎందుకు, మహాసముద్రము వారి ముందు, మహాశ్రమ అనే సముద్రం వారి ముందు నిలిచి ఉంది. వారు ఆ సముద్రం దగ్గర నిలిచి ఉన్నారు. అర్థం కాని పరిస్థితి, ఏం అర్థం కావట్లా.